జై వీరభద్ర వరకు సార్ నమో నమ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందిరా. 6 నెలల్లో ఏం మంత్రదండం పట్టుకొచ్చాడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ? ఏం విర్రవీగుతుంటారు. అమరావతిని చేసింటే ఇప్పటికి 50% ఎంతమందికి ఉద్యోగాలు వస్తుండే, పోలవరం కట్టింటే నీరు వస్తుండే, కరెంట్ వస్తుండే, ఆహార ధాన్యం వస్తుండే. ఇవన్నీ చేయకుండా అన్ని నాశనం చేసి, వ్యవస్థలు నాశనం చేసి, ఈరోజు 3 లక్షల కోట్లు ఉండే అప్పుని 11 లక్షల కోట్లు అప్పు చేసుకొని ఇంకా లోపల లొసుగులు చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసి జనాలను సోమరిపోతులు చేసి పాలిస్తుంటే మన వీరభద్ర చూసి కూర్చుంటాడా? నెక్స్ట్ మేము వస్తాం, మీరు వస్తాం, ఎవరు వచ్చే అవసరంలే, రాజకీయమే అవసరంలే. రాజకీయాన్ని పాతాళంలో దొరికి మన ఆయన పాలించే రోజులు వస్తున్నాయి. వీరభోగ వసంతరాలు వస్తున్నాడు. ఈ ఆలయం నుంచి ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన ఆయన ఆజ్ఞత చెప్తున్నాడు, వీరభోగ వసంతరాలు వస్తున్నాడు కాబట్టి. ఇది ఏం తెలుసా? వీరభద్ర ఛానల్ మన ఆయన హెచ్చరికలు రావి నావెందుకు అవుతాయి? మన ఆయన హెచ్చరిస్తున్నాడు, వెనక నుంచి వేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మనం ముగ్గుగా చావలు చేస్తున్నాం కదా, ఎందుకు ఆకస్మిక స్మరణాలు వస్తున్నావు కదా. కర్మ సిద్ధాంతం చెప్తున్నారా? మాంసాలను తగ్గించుకోండి, భయం భక్తితో ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే శివుని భూమిలో నూకులు లేకపోతే కాలగర్భంలో కలిపేస్తారా. జై వీరభద్ర.